సో తెలంగాణలో వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే నిజంగానే ఎప్పటి నుంచో కాంగ్రెస్ కూడా ఏది ఎలక్షన్స్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న నినాదాన్ని బాగా తీసుకెళ్లారు, వాళ్ళు నమ్మారు. అది కవిత కూడా నమ్మే ఈ రోజు తండ్రి క్వశ్చన్ చేసింది. ఇలా అంటుంటే కూడా మీరు తిప్పికొట్టలేకపోయారు, నేను జైల్లో అనుభవించిన ఆ బాధలన్నీ కూడా బీజేపీ వాళ్ళని అనుభవించాను, కానీ బీజేపీని ఒక పల్లెత మాట కూడా మీరు అంటలేరంటే అంతర్గతంగా ఏదో జరుగుతుంది, బీజేపీతో లాలూచి పడతాడు కేసీఆర్ గారు అనేది వస్తుంది సార్. మీరు దానికి ఏమైనా మీ ఒపీనియన్ చెప్పండి. నేనేమనుకుంటున్నా అంటే బీజేపీకి ఇప్పటికిప్పుడు మంచి స్పేస్ ఉంది ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి. అది బీఆర్ఎస్ సపోర్ట్ వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ ఉన్న ప్రాబ్లం అంటే కేసు ఉన్నాయి, రకరకాల కేసులు. ఇక్కడ ఆల్రెడీ సీఎం రేవంత్ కొన్ని కేసులు పెట్టాడు. రేపు ఆపో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది, వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అందులో మనీ లాండరింగ్ జరిగితే ఈడీ కూడా వస్తుంది. ఈ కేసులు మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ కేసుల నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు బీజేపీతో సఖ్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. నా ఉద్దేశంలో లోకల్ బాడీస్ వచ్చేవరకల్లా డైరెక్ట్ అలయన్స్ పెట్టుకోకుండా వీళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తారు. ఒకసారి ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసి కనుక ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తే అట్లీస్ట్ 75% ఫలితం వచ్చినా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేవరకల్లా అప్పుడు వాళ్ళు దాంట్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ అనేవాడు ఏంటంటే అవకాశం ఉంటే కాంగ్రెస్తో పెట్టుకుంటాడు, లేదంటే బీజేపీతో పెట్టుకుంటాడు, సిపిఐతో పెట్టుకుంటాడు, సిపిఐ అన్ని పార్టీలు పెట్టుకున్నాడు. మొన్న 2014 తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఏ పార్టీ వదలకుండా అలయన్స్లు, ఆ తర్వాత అన్ని పార్టీలు వదిలేసి తనే నిలబడ్డాడు. అన్ని పార్టీలు అలయన్స్ పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన మనం అంత ఈజీగా అంచనా వేయలేం. అప్పుడున్న పరిస్థితిని అనలైజ్ చేసి ఆ పార్టీకి ఏది లాభం జరుగుతుందో ఒక పొలిటికల్ ఆలోచన చేస్తాడు అతను. దానికి అనుగుణంగానే ఉంటుంది తప్ప ఇప్పటికేదో రెండు ఇన్సిడెంట్ చూసి మనం బీజేపీకి అనుకూలంగా ఉన్నారని వీలే. అంటే మనం చూసాం సార్, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో స్తబ్ద అయిపోయారు వాళ్ళు, ఎమ్మెల్సీలు కూడా స్తబ్ద అయ్యారు. వాళ్ళు అసలు కాంటెస్ట్ చేయలేదు, గ్రాడ్యుయేట్. అదే అంటున్నాను సార్, గ్రాడ్యుయేట్ చేయలేదు అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారనేది ఇప్పుడు పెద్దగా వస్తున్నటువంటి అంశం. మొన్న కూడా అందరూ చేయకపోవడం వల్లనే వాళ్ళకు అన్ని సీట్లు వచ్చాయి కదా పార్లమెంట్లో. వీళ్ళు బలంగా ఎక్కడ కాంటెస్ట్ చేయలేదు, సింబాలిక్ చేశారు, ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు అంతే. ఓట్ ట్రాన్స్ఫర్ దానికి ముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేకపోతే గాంభీర్యం చూపించారు. 12 సీట్లు వస్తాయని ముందు 8కి పడిపోయారు ఎవరు, కాంగ్రెస్. దానికి కారణం ప్యూర్లీ ఓట్ ట్రాన్స్ఫర్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అది వాళ్ళ కాన్సెప్ట్ లేకుండా అంత పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. కాబట్టి బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారంటే అవుట్ ఆఫ్ కంపల్షన్ వాళ్ళ మీద కేసులు తప్పించుకునే భాగమే తప్ప వేరే పెద్ద పొలిటికల్ ఐడియాలజీ తోటి పోవాల్సిన అవసరం ఉందని, కానీ ఆ ఐడియాలజీ ప్రకారంగా పనిచేస్తారు కానీ నేను అనుకుంటున్నాను. ఓకే. సో మరి ఏంటి సార్ రేవంత్ అంటే ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నారు మీ ఒపీనియన్? ఎందుకంటే చాలామంది రకరకాల ఊహాగానాలు, హరీష్ రావు ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు చాలాసార్లు అంటున్నారు. ఇది ఇప్పుడు వరంగల్ సభలో ఇద్దరిదే ఫోటోలు అండి, ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ లేదు, హరీష్ లేదు, అక్కడ ఏం లేదు ఆ ఫోటోలు. మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా సీనియర్ ఉద్యమకారులంతా మాయమైపోయారు, మాజీ ఫేమస్ మంత్రులంతా. ఒక ప్రమోషన్ కింద మీటింగ్ పెట్టినట్టుగా మనకు కనబడదు అందరికి. యువరాజు మానవుడే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హరీష్ అనేవాడు టాలరేట్ చేయలేడు. ఆయన కేవలం ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ అనేవాడు ఉంటేనే నలుగురు ఆ గొడుగు కింద పనిచేస్తారు. కేసీఆర్ గొడుగు పక్క తీసేసి మావాడు కేటీఆర్ అన్నా లేదు కవిత అన్నా ఒక్క ఉన్నాడు అందులో. వాళ్ళకున్న శక్తిని బట్టి ఒక 10 మంది పోవాల్సిందే తప్ప వాళ్ళ ఇండివిజువల్ శక్తిని బట్టి. అదర్వైజ్ మాస్ మైగ్రేషన్ చేసి వీళ్ళని ఒప్పుకునే లీడర్షిప్ ఒప్పుకునే పరిస్థితి ఆ పార్టీలో ఇప్పటికిప్పుడు లేదు. కేసీఆర్ జరిగితే కుమ్ములాట ఒకవేళ నిజంగా సార్ కేసీఆర్ జరిగేది అనుకుందాం సార్, అయితే చీలిపోతారు ముగ్గురు మూడు వైపులు అయిపోతారు. బలం ఎవరి వైపు ఎక్కువ ఉంటుంది అంటారు? చెప్పలేము, అంచనా వేయలేం. కానీ బట్ కేటీఆర్ కూడా అంత గ్రిప్ రాలేదు. నేను అనుకుంటున్నా నేనైతే హరీష్ రావు గారి వైపు ఎక్కువ ఉంటుంది అంటున్నా. ముగ్గురు ఈక్వల్గా ఉంటారు వాళ్ళు. కేటీఆర్ అని ఎంత ప్రయత్నం చేసినా ఎంత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా ఆయనకు అంత గ్రిప్ రాలేదు ఇంకా అన్ఫార్చునేట్లీ. కాబట్టి ముగ్గురు సమానంగా జీవించేస్తారు దాన్ని, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. 3 ముక్కలు అవుతుంది, అందుకే 3 ముక్కలు అటు అయిపోతుంది. సో బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి కనపడుతుంది ఫ్యూచర్లో. కేసీఆర్ నాయకత్వం నుంచి తొలగితే అది కొలాప్స్ అయిపోతుంది. సోకాజ్ నోట్లు ఇస్తారంటున్నారు, నిజమేనా సరే? కవిత గారికి రకరకాల వార్తలు చక్కెర్లు పార్టీలో పార్టీ నుంచి ఎవరు కదా ధైర్యం వరకు కేసీఆర్ గారు కూడా చేయరు, సాహసించరు ఆ విషయం. ఆయనకి ఎక్స్క్యూజ్ చేస్తాడు కదా, పిలిచేదో తిడతాడు మహా అయితే, ఇట్లా కాదు అట్లా అంటాడు, స్ట్రాటజీ చెప్తాడు. అదే ఆ షోకాజ్ నోటీస్ సవరిస్తారు ధైర్యం అడిగి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.